జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో భరోసా సెంటర్ను ప్రారంభించుకున్నామని ఎస్పీ కిరణ్ ఖరే అన్నారు. భరోసా కేంద్రాన్ని జిల్లా పోలీస్ కార్యాలయం సమీపంలోని సింగరేణి భవనంలో ఏర్పాటు చేయడం జరిగింది. నేటి నుంచి బాధిత మహిళలకు, బాలలకు ఈ కేంద్రం అన్ని రకాలుగా సహాయకారిగా ఉంటుందని, లైంగిక వేధింపులకు గురైన మహిళలకు, బాలలకు ఆసుపత్రులు, పోలీస్ స్టేషన్లకు దూరంగా ఒక మంచి వాతావరణంలో వైద్యాన్ని, న్యాయ సహాయం, కౌన్సిలింగ్, వివిధ రకాలైన అన్ని సౌకర్యాలు ఒకే గొడుగు కింద అందించడం దీని ముఖ్య ఉద్దేశం అన్నారు. రాష్ట్ర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఉమెన్స్ సేఫ్టీ వింగ్ పర్యవేక్షణలో షీ టీమ్స్ భరోసా కేంద్రాలు విజయవంతంగా పనిచేస్తున్నాయన్నారు. మహిళలు, బాలలపై నమోదైన కేసుల్లో కేసు నమోదు తర్వాత నుండి విచారణ పూర్తయి కోర్టులో ఛార్జీ షీట్ సమర్పించే వరకు బాధితులకు అన్ని రకాల సపోర్ట్ ఈ భరోసా కేంద్రం ద్వారా అందించడం జరుగుతుందని ఎస్పీ పేర్కొన్నారు. ప్రధాన కలిసిదేవత పార్వతి పరమేశ్వరం ఆవాహయామి, లక్ష్మీనారాయణం ఆవాహయామి, బ్రహ్మ సరస్వతి దేవత ఆవాహయామి, ఇంద్రాన్ స్వేర్స్ మహేంద్రం ఆవాహయామి, చంద్ర స్వేర్స్ ఆదిత్య దేవతం ఆవాహయామి, గణాధిపతి దేవతం ఆవాహయామి, పటారాధన దేవత ఫోటోల పైన పటా Five years అవుతుంది సార్. ఎక్స్పీరియన్స్ 5 years ఉంది. 2014-16 అయిపోయింది మరి. ఎక్కడ చేశారు? హన్మకొండ సార్. నువ్వు పని ఎక్కడ చేశారు? 5 years మన శ్రీలక్ష్మి నర్సింగ్ హోమ్ హన్మకొండ సార్. హన్మకొండ చేశారా? ఓకే. ఇప్పుడు ఐడియా ఉంది. ఇప్పుడు కూడా ముందు ఏం పని చేస్తున్నారు ఇప్పుడు? ఇప్పుడైతే అంటే బాబు ఉన్నాడని చెప్పి ఇంట్లోనే ఉన్నాను సార్. మీరమ్మా? సార్ మీ సర్వీస్ భూపాలపల్లి సఖి ఎక్కడ ఉంది లొకేషన్? God, बगल, छस, 1, 3, 1. God, सेंट्री खड़ा रहे. God, विसर्जन. ఇది ఎస్ఐ రూమా? సర్. ఆ కోసం టేబుల్ ఏదైనా? టేబుల్స్ అన్నీ ఆన్ 4 టేబుల్స్ ఆల్రెడీ చేశారు కదా? ఎస్ఐ సార్ ఎవరైనా ఇప్పుడు ఉమెన్ విక్టిమ్ కి ఎగ్జామినేషన్ వచ్చిన దానిపై ఇక్కడ ఎడిషన్ కూర్చోవడం ఫోక్సో కోర్టు ట్రయల్ కూడా ఇక్కడ వచ్చేసారు. కోర్టు ట్రయల్ ఆ డిటరెన్స్ కావాలి ఉంటే ఆ కోసం ఇది ఇంకా భరోసా సెంటర్ అండ్ మొత్తం ఫెసిలిటీస్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాము. సో వీ హోప్ దాట్ దిస్ భరోసా సెంటర్ విల్ హెల్ప్ అవుట్. మొత్తం భూపాలపల్లిలో ఎవరైనా సమస్య ఉంటే, ఏదైనా ఇష్యూస్ ఉంటే ఖచ్చితంగా ఇక్కడ వస్తారు. ప్యారలల్గా మా సైడ్లో టోటల్ సఖీ సెంటర్ కూడా ఉంటుంది. ఆ టైం అక్కడ మీ ఏదైనా డిబిసి కేసెస్ ఉంటే, ఏదైనా ఇష్యూస్ ఉంటే, మెడియేషన్ సెంటర్ ఉంటే అక్కడ రావడానికి కూడా అవకాశం ఉంటుంది. సో బేసిక్లీ దిస్ విల్ హెల్ప్ అవుట్ ఏదైనా భూపాలపల్లి మహిళ కోసం. So I hope that in future also all these staffs they have been recruited ikkada, so they will do their best and will make sure that ఏదైనా women's problem ఉంటే they will solve it. Thank you. పెట్టడం జరిగింది ఫర్ ద ఉమెన్ కోసం. దాంట్లో ప్రతి జిల్లాలో ఒక భరోసా సెంటర్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. దాంట్లో ప్రాపర్గా ఏఎన్ఎంస్ ఉంటారు, నర్సింగ్ స్టాఫ్ ఉంటారు, మెడికల్ ఫెసిలిటీస్ ఉంటారు, తర్వాత సైకాలజిస్ట్, లాయర్స్, మొత్తం ఏదైనా ఉంటే అది మొత్తం ఫెసిలిటీస్ ఉంటాయి. దిస్ భరోసా సెంటర్ మ్యాక్సిమం మేము యూజ్ చేయడానికి అంటే బేసిక్లీ ఏదైనా రేప్ కేసెస్ ఉంటాయి, ఏదైనా పాస్కో కేసెస్ ఉంటాయి, ఆ కోసం ఆ విక్టిమ్కి 1 పాయింట్ సొల్యూషన్ కావాలి ఉంటే ఇక్కడ వస్తారు. ఇక్కడ వచ్చిన తర్వాత ఏదైనా బేసిక్లీ మెడికల్ ట్రీట్మెంట్ కావాలి ఉంటే ఇక్కడ మెడికల్ ట్రీట్మెంట్ చేస్తారు. ఇక్కడ ఏదైనా ఫుడ్ కావాలి ఉంటే ఇక్కడ పెడతారు. తర్వాత జడ్జ్లో కూడా నార్మల్గా ఇది 164 సెటిల్మెంట్ ఆ తర్వాత రికార్డ్ చేస్తారు. సో ఆ కోసం కూడా కోర్టులో రావడానికి అవసరం లేదు. ఇక్కడ మాత్రమే జడ్జ్ ఇక్కడ వస్తారు, ఇక్కడ మాత్రమే 164 స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఇమీడియట్గా చేస్తారు. తర్వాత ఇది పోలీస్ సైడ్ నుంచి కూడా తర్వాత ఇన్వెస్టిగేషన్ పార్ట్లో కూడా మా సైడ్ నుంచి డిసైడ్ చేయడం జరిగింది. యాజ్ పర్ ప్రొసీజర్ ప్రకారంగా కూడా టోటల్ 60 డేస్లో విదిన్ 60 డేస్ మేము ఛార్జ్షీట్ కూడా ఫైల్ చేస్తున్నాము. తర్వాత కూడా ఇది ఫాస్ట్ ట్రాక్ కోర్టులో అది ట్రయల్ నడుస్తుంది. సో బేసికలీ ఓవరాల్గా ఉమెన్ గురించి ఏదైనా ఇష్యూస్ ఉంటే స్పెసిఫిక్లీ దోస్ అక్యూజ్డ్